హాయ్ హలో అందరికీ ఈరోజు గురువారం కదా! ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్సో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు నేనేం వండానో మీకైతే చూపిచ్చేస్తాను. అలాగే మా హస్బెండ్ వాళ్ళది టైమింగ్స్ కూడా మారిపోయినాయండి. 8:30కి అది వెళ్ళేవారు. 8:00 ఎగ్జాక్ట్‌గా బయలుదేరిపోవాలని చెప్పారనమాట. అందుకని కొంచెం గబగబా వంటలవి చేసేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి అయితే పెసరపప్పు, టమాటా ఒక కర్రీ అయితే ఒక స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంకో స్టవ్ మీద రైస్ అవుతుంది. అలాగే సగ్గుబియ్యం అవిని కొంచెం కాయమని చెప్పారు. అందుకని సగ్గుబియ్యం, బెల్లం అది ఏసి కాస్తాననమాట చలవ కదా! అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను పప్పులోకి కాంబినేషన్ అయితేని. ఈలోపు నేను చూసుకోలేదండి సగ్గుబియ్యం పొంగిపోయినాయి నాకు. నిన్నే గ్యాస్ అది క్లీన్ చేశాను కొంచెం. ఇక్కడ వచ్చేది పప్పు అది పెట్టేస్తున్నాను. కొంచెం కారం, సాల్ట్, పసుపు, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అది వేసి పప్పు అయితే పెట్టేశాను అనమాట. బెండకాయలు ఫ్రై వచ్చేసి నేను ఉల్లిపాయలు కొంచెం ఏమంటారు వెల్లుల్లిపాయ అది వేసండి. పోపులు అవి వేసి ఫ్రై అయిన తర్వాత బెండకాయ ఏం చేస్తానంటే 2 ముక్కలు చేస్తానండి. అంటే పైన కింద కట్ చేసేసి దానికి మధ్యకి సెంటర్లో కట్ చేస్తాను అన్నమాట. బెండకాయ 2 ముక్కలుగా అంటే బారుగా ఉండాలి మన చూపుడు వేలంతా. అలా కట్ చేసి పెడతాను. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది కర్రీ అయితే. మా హస్బెండ్ కూడా అలాగే ఇష్టం అనమాట. ఇదివరకు హాఫ్ లీటర్ పెరుగు తెచ్చుకునేవాళ్ళమండి. ఏమైందంటే ఈ మధ్యన సరిపోవట్లేదు. అందుకని లీటర్ తెచ్చేయమంటున్నాను. పెరుగు ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట మేము. ఇక్కడ వచ్చేసరికి దాన్ని బాక్స్ పెట్టేస్తున్నాను. రైస్ పెట్టేసాను, పప్పు పెట్టేసాను. పప్పుకి కొంచెం కవర్ కట్టమన్నారు. ఎందుకంటే మొన్న కవర్ కట్టినా సరే లీక్ అయిపోయిందంట. ఏదో రసం పెడితే బ్యాగ్ మొత్తం అయిపోయిందంట తనకి. జాగ్రత్తగా పెట్టన్నారు. ఇక్కడ ఫ్రై కూడా పెట్టేశాను అనమాట. నేను ఎప్పుడు సగ్గుబియ్యం కాసిన వెంటనే ఫ్యాన్ కింద పెట్టేస్తానండి. పొట్టు నేను మర్చిపోయాను అనమాట. ఎందుకో తెలియలేదు. చాలా వేడిగా ఉంది. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. దానికోసం చాలా తిప్పలు పడ్డాను. ఐస్ క్యూబ్స్ అవి వేసి వాటర్లో వేసి తిప్పి అటు చేసి ఇటు చేసి ఫైనల్లీ నాకైతే చల్లారిపోయిందిలేండి. చల్లారిపోయిన తర్వాత అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే కార్ అది వచ్చేస్తుంది. తను బయలుదేరిపోవాలి. లేట్ అవ్వకూడదు. వెయిట్ చేయలేమన్నమాట. తనైతే ఫైనల్లీ బయలుదేరిపోయారనమాట. బాయ్ చెప్పేసి నాకు. మొక్కలకి అది వాటర్ పోస్తున్నానండి. ఇది వామ్ మొక్క. మనీ ప్లాంట్ ఎంత పెద్దగా అయిందంటే మా ఇంటి పక్కన పిల్లలు ఉంటారనమాట. వాళ్ళు అస్సలు ఎదగనూరు, పీకేస్తారు. ఎప్పుడు బయట అది ఉండలేను కదా నేను. తనకు బాయ్ చెప్పిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నిన్నే గ్యాస్ క్లీన్ చేశానని చెప్పాను కదా! గ్లాస్ మీద కొంచెం ఆయిల్ మరకలు పడిపోయినాయి. అందుకని కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. కొంచెం సామాను అవి ఉంటే తోముకున్నాను. ఈలోపు మా హస్బెండ్ కాల్ చేశారనమాట. నేను మార్కెట్‌లో ఉన్నానమ్మా, ఆకుకూరలు అవి ఉన్నాయి తీసుకోమంటావా అన్నారు. మెంతికూర అవి తీసుకొస్తున్నారు. ఏమేమి తీసుకొస్తారో నేనైతే మీకు ఇప్పుడు చూపించేస్తాను అవి కూడాను. తనైతే వచ్చారండి. గేట్ అది 2 చేతులు ఖాళీ లేవన్నారు. సరే అని గేట్ అది తీసాననమాట. పర్పుల్ క్యాబేజీ దొరికింది. అండ్ మెంతికూర దొరికిందనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మల్లెపూలు దొరికినాయండి. మన ఆంధ్రాలో అయితే ఎప్పుడు మల్లెపూలు అవి దొరుకుతాయి కదా! ఇక్కడ అలా కాదు. అసలు చాలా ఇయర్లీ వన్స్ ఒకసారి దొరుకుతాయి. ఈ గుప్పుడు మొత్తం విడిపోయినాయి పూలన్నీని. ₹10 అంట కవరు. ఆ! ఈ మెంతికూర అవి అయితే నార్మలేనండి. పర్పుల్ క్యాబేజ్ ఏంటో తెలీదు గానీ నాకు కలరో ఏంటో నాకు చాలా నచ్చుతది. అలాగే ఈరోజు మీ ఇంట్లో మీరు ఏం వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి.